హే గాయ్స్, మా వారైతే 41 రోజులకి భవానీమాల దీక్ష అయితే వేసుకున్నారు. సో ఈ దీక్షలో భాగంగా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నిప్పులగుండం అనేది ఏర్పాటు చేశారు. ఈ విధంగా నిప్పులగుండం అనేది ఎప్పుడు నేను దూరం నుంచి చూసేదాన్ని కానీ ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గర నుంచి చూడడం. ఇంకా నిప్పులగుండంకి మొత్తం అంతా రెడీ చేసేసారు. అమ్మవారి ఊరేగింపుతో కూడా మొత్తం అంతా కూడా నిప్పులగుండం చుట్టూ తిరుగుతున్నారు. మొదటగా గురుభవాని వచ్చేసి మనకి నిప్పులగుండం అనేది నడుస్తున్నారు. గురుభవానీలు ఫస్ట్ అనేది నడిచిన తర్వాతే మిగతా వాళ్ళనైతే అలో చేస్తారనమాట. గురుభవానీల తర్వాత కన్య భవానీలు, అలాగే నార్మల్ గా మనకి అమ్మవారిని మోస్తున్న వాళ్ళు, శూలాలు గుచ్చుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ అనేది వస్తూ ఉంటారు. నిప్పులగుండం తొక్కడానికి ఒక అదృష్టం అంటూ కూడా ఉండాలి. ఎందుకంటే మా వారు ఒక 7-8 టైమ్స్ అయితే వేసి ఉంటారు, కానీ ఎప్పుడు కూడా ఈ ఛాన్స్ రాలేదు. అమ్మవారి దయ ఉండి మాకు ఇయర్ అయితే ఈ ఛాన్స్ వచ్చింది. నిప్పులగుండం మీద నడవడానికి చాలా పెద్ద లైనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంతా అమ్మవారిని మోస్తున్న వారు, అలాగే శూలాలు గుచ్చుకున్న వారు నడిచారు. ఇంకా ఫైనల్ గా మా హస్బెండ్ వంత అయితే వచ్చింది, తను కూడా నడిచేశారు. మా హస్బెండ్ నడిచేటప్పటికి టైం అయితే 10:30 అయిందనమాట. అప్పటికి చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం. కానీ వెనకాతల లైన్ చూసారా, చాలా పెద్ద లైన్ అయితే ఉంది. కానీ అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి టిఫిన్ అది చేయాలి కాబట్టి ఇంకా త్వరగా వెళ్ళిపోయి అమ్మవారి రూపం చూసారా ఎంత బాగా డెకరేట్ చేస్తారో. మీలో ఎంతమందికి నిప్పులగుండం నడిచే ఛాన్స్ వచ్చిందనేది కామెంట్ చేసేసేయండి. బాయ్ బాయ్.